నమస్కారం. అగ్నిపత్ అనేటువంటి ఒక స్కీము భారతదేశ యొక్క సాయుధ దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి స్కీమ్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొదటి నుండి వ్యతిరేకిస్తూ ఉంది. ఈ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రపతిని కూడా అభ్యర్థించడం జరిగింది. 1,55,000 ఖాళీలు ఉన్నటువంటి ఒక సాయుధ బలగాల్లో కేవలం సంవత్సరానికి 40,000 మందిని మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటూ అందులో 30,000 మందిని 4 సంవత్సరాలకే ఉద్యోగాల నుంచి ఊస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేటువంటి కార్యక్రమం తీసుకొని కేవలం 10,000 మందిని మాత్రమే ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక ఈ స్కీమ్, ఇది చాలా దారుణమైనటువంటి స్కీమ్. ఇది అగ్నిపత్ అనేటువంటి స్కీము వీరు అనేటువంటి వ్యక్తులందరినీ కూడా ఇందులో రిక్రూట్ చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ రిక్రూట్ చేస్తూ ఈ యొక్క సాయుధ బలగాలను బలహీనపరిచేటువంటి భారీ కుట్రకు భారతీయ జనతా పార్టీ తెరలేపిన విషయం. ఇది దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చర్చకు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవాళ 1 సంవత్సరంన్నర ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కేవలం 6 నెలల ట్రైనింగ్లోనే సరిపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా వరకు పిఎస్యులన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడమే భారతదేశంలో. ప్రతి 100 మంది నిరుద్యోగుల్లో 42 మంది నిరుద్యోగులుగా మారిపోయేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇలా రైల్వేలు కానివ్వండి, పోర్ట్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, అన్నిటి కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం సైన్యంలో కూడా ఉద్యోగాలను తగ్గించేటువంటి ఒక పథకం చేయడం. మరి వాళ్ళు గతంలో చెప్పినటువంటి దానికి, ఉద్యోగాల కల్పన విషయంలో వాళ్ళు చెప్పినటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వీళ్ళ మొత్తం దేశంలో తిరోగమన విధంగా చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి విధానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా దేశవ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని, సాయుధ బలగాలను, భారతదేశ భద్రతను కాపాడేటువంటి సాయుధ బలగాల యొక్క వారి సామర్థ్యాన్ని, వాటి యొక్క విధానాన్ని దెబ్బతీసేటువంటి ఒక చర్యలన్నిటి కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.